జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసెదను. ఇదే యెహోవా వాక్కు. మీకెలా ఉందో గానీ ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు మాత్రం చాలా భయంగా ఉంది. సాధారణంగా ప్రతిరోజు నిద్ర లేవగానే ఏం చేస్తాం మనం? ఇల్లు ఊడుస్తూ ఉంటాం. ఉదయమో, సాయంత్రమో. మన ఇళ్లల్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే తీసి చెత్త డబ్బాలో పడేస్తూ ఉంటాము. అవి ఎంత ఖరీదైనవైనా కూడా పనికి రాని వాటినన్నిటిని కూడా ఇంట్లో నుంచి బయట పారవేస్తూ ఉంటాము. ఇంట్లో ఏ పని పాట చేయకుండా ఇంటికి ఏమాత్రం ఉపయోగపడని మనుషులనైనా ఇంట్లో ఉంచుకోవడం చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది నిజానికి. ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు 6 రోజుల్లో పూర్తి చేశాడు. దేవుడు చేసిన ప్రతీదీ ఆయనకు చాలా మంచిదిగా కనబడింది. 6వ రోజు మనిషిని చేయడంతో ఆయన ఈ సృష్టిని ముగించాడు. అయితే దేవుడు తన పోలిక చొప్పున తన స్వారూప్యంలో తన కోసం సృజించుకున్న మనుషులను బట్టి ఏమాత్రం సంతోషంగా లేడు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని మనం చదువుతాము. తాను సృష్టించిన సృష్టి మొత్తం కేవలము మనిషి కోసమే చేసి ఈ సృష్టి మొత్తం మీద మనిషికి అధికారం ఇస్తే కృతజ్ఞత లేని మనిషి ఏం చేశాడు? తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు దేవుని మీదనే తిరుగుబాటు చేసి కృతజ్ఞతాహీనుడయ్యాడు. అయినప్పటికీ తాను ఎంతో ఇష్టపడి చేసుకున్న మనిషి కోసం సృష్టించిన ఈ సృష్టిని పాడు చేయడం ఇష్టం లేక దేవుడు తన ప్రేమను మానవుడు ఎప్పుడైనా అర్థం చేసుకుంటాడనే ఓర్పుతో, సహనంతో మనల్ని శిక్షించకుండా భరిస్తూనే ఉన్నాడు. మనిషి ఆ ప్రేమను అలసుగా తీసుకొని హృదయపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే దేవుడు ఇంకెంతకాలం సహిస్తాడు? పనికి మాలిన వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అలాంటి వారిని దేవుడు ఈ భూమి మీద ఉంచడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17, 19 వచనాలలో పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని వ్రాయబడి ఉండట చూస్తాము. అందుకే పనికిరాని ప్రతి చెట్టును నరికి ఎలా అయితే అగ్నిలో వేస్తామో అలాగే కృతజ్ఞతాహీనుడైన మనిషిని నామరూపాలు లేకుండా చేయడానికి దేవునికి ఎంత సమయం పడుతుంది? నోవాహు కాలం నుండే మనుషులను ఊడ్చేయడానికి దేవుడు పూనుకున్నాడు. జలప్రళయం ద్వారా అప్పటి ప్రపంచంలోని మనుషులందరినీ కూడా దేవుడు సర్వనాశనం చేశాడు. అప్పటి నుండి దేవునికి ఉపయోగపడకుండా తాను చెడిపోతూ ఇతరులను చెడగొట్టే పనికి మాలిన చెత్తలాంటి మనుషులను ఊడ్చి శ్మశానాల్లో పడేస్తూ ఉండటం చూస్తాము. ఈ ప్రపంచంలో ప్రతిరోజు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల ద్వారా లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు. అంతేకాదు సునామీ, తుఫాను, వరదలు, భూకంపాలు, తెగుళ్లను మనం చూస్తూ ఉన్నాము. వాటి ద్వారా ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ అయిపోతూ ఉన్నాయి. మనమేదో సురక్షితంగా ఉన్నామని సంతోషిస్తున్నామేమో. మనం మారటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది. దేవుడు మనకిచ్చిన సమయం దాటిపోతే దేవుడు ఊడ్చిపారేసే చెత్తలో మనం కూడా ఉండే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మారు మనసు పొందని క్రైస్తవులను దేవుడు ముందుగా శిక్షిస్తాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో మీరు మారుమనస్సు పొందని ఎడల మీరును అలాగే నశింతురు అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఊడ్చి పారేయకముందే మారు మనస్సు పొంది దేవునికి ఉపయోగపడేలా జీవిద్దామా? చాలామంది అనుకుంటారు యేసు ప్రభువు క్షమించే దేవుడు, మనం ఎలాంటి పాపాలు చేసినా క్షమిస్తాడు అని. క్షమిస్తాడు. అయితే మరలా మరలా అదే పాపాలను నువ్వు హృదయపూర్వకంగా చేస్తున్నావంటే దేవుని ప్రేమకు విలువ ఇవ్వనట్టే కదా. మరి దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేసి చూపిస్తాడు. కాబట్టి దేవునిలో భయము, భక్తి కలిగి జీవించడం ఎంతైనా అవసరం. ప్రార్థన. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మీకు అవిధేయులమై జీవించక నీ శిక్షకు గురి కాకుండా మేము మారు మనసు పొందినట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.